ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా మన వాళ్ళు ఇక్కడ ఉపాధి కరువై గల్ఫ్ బాట బట్టి అక్కడ ఏజెంట్ చేసిన మోసాలకు మోసపోయి గల్ఫ్ బాట బట్టి అక్కడ పని దిక్కులేక జైలు జీవితం గడిపి వాళ్ళందరూ అప్పుల పాలై జీవితం చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తల్లిదండ్రులకు భార్య పిల్లలకు దూరమై గల్ఫ్ బాట బట్టి అక్కడ పని దొరకక అక్కడ జైలు జీవితం గడికి ఇక్కడ వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా అప్పుల పాలైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి గురించి ఆలోచించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఎక్స్గ్రేష్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ లిస్టు తయారు చేస్తుంది. అయితే గల్ఫ్ బాధిత కుటుంబాలు దాదాపుగా నిల్వ నీడలేక వాస్తవంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఏదో ఉపాధి దొరుకుతాయని వెళ్ళిపోయి అక్కడ పని దొరకక ఇక్కడికి వచ్చి మళ్ళా ఏం చేయాలో దిక్కుతోచని స్థితి లోపల అప్పులు కట్టుకుంటున్న జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం ఆలోచించి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది ప్రభుత్వము. ప్రతి ఒక్క విషయం అంటే యువత కోసం, యువత భవిత మారాలి, పిల్లలు బాగుండాలి, మహిళా మనుల జీవితాల లోపల వెలుగు రావాలి, రైతన్న జీవితం లోపల కొత్త వెలుగులు రావాలని చెప్పి ఆలోచించి ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అలాగే దాదాపుగా చాలా మందికి ఏమో అనుమానాలు నేటి 6 గ్యారెంటీలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాని వాళ్ళు ఏమంటారంటే మాకు రాలేదంటే అందులో ఏం తప్పిదాలు జరిగినాయి, మనం నింపమన్న ఫామ్ లోపల ఏం నింపినాం, ఏదైనా తప్పు నింపినామా, ఈ విషయంగా ఆలోచిస్తలేరు. రాలేదు. ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కులగణన సర్వే అని చేపట్టినప్పుడు అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వివరాలు తెలియజేయాలి. వాళ్ళకి ఏం వివరాలు అడుగుతారంటే వాళ్ళు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా, లబ్ధి వస్తుందా, మన పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా, మన పిల్లలకు ప్రభుత్వం వచ్చినాక ఏమైనా ఉద్యోగం వచ్చిందా లేదా, ఇవన్నీ వివరాలు. అంటే 200 యూనిట్ కరెంటు మనకు ఫ్రీగా వస్తుందా, మనకు 500 రూపాయల సిలిండర్ వస్తుందా, ఇవన్నీ అడిగినప్పుడు ఖచ్చితంగా మనం తెలియజేసినట్లయితే ఎవరికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్తలేదు, ఎవరికి చేరుతుందనే విషయాలు కూడా ఈ సమగ్ర కులగణన సర్వే, కుటుంబ సర్వే లోపల తేట తెల్లమైతుంది. అప్పుడు ఏంటంటే ప్రతి ఇక్కడ నుంచి మన రాష్ట్రం అంతటా ప్రయాణించేందుకు వీలుగా ఏ పుణ్యక్షేత్రాలకు గాని, తీర్థాలకు గాని, పెళ్లిలకు, పేరెంటాలకు, ఆడబిడ్డలింటికి చిన్న శుభకార్యమైనా గాని వెళ్ళడానికి వీలుగా ఏ రూపాయి ఖర్చు లేకుండా ఆధార్ కార్డు తోటి మన రాష్ట్రం అంతటా ప్రయాణించేందుకు వీలుగా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. 200 యూనిట్లు అంటే దాదాపుగా తల్లులందరికీ తెలుసు. 200 యూనిట్లు అంటే మన ఫ్యాన్లు గానీ, కూలర్లు గానీ, గ్రైండర్ ఉన్నా గానీ, ఇంట్లో మోటార్ ఉన్నా గానీ మనం కాల్చుకునేందుకు వీలుగా 200 యూనిట్ల కరెంటు కాల్చుకుంటే పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ అందిస్తుంది ప్రభుత్వం. అలాగే దాదాపుగా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుంది. ప్రతి పల్లెకి వెళ్తే తల్లులు వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు 500 రూపాయలకు సిలిండర్ వస్తలే అంటున్నారు. 500 రూపాయలకు సిలిండర్ ఎట్లా వస్తుందంటే ఖచ్చితంగా మన సిలిండర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే ఏంటిదంటే అక్కడికి వెళ్ళి అమ్మా నేను చెప్పేది విన్న తర్వాత మాట్లాడదాం ఒక్క నిమిషం. కేవైసీ అంటే ఏంటిదంటే అక్కడికి వెళ్ళి మన ఆఫీస్కి వెళ్ళి మన కనెక్షన్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్కి వెళ్ళి ఒక ఆధార్ కార్డు జిరాక్స్, మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఒక ఫోటో ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వివరాలు మనము నింపి మన సంతకం చేసినట్లయితే మనకు కేవైసీ అయిపోతుంది. తెల్లారి నుంచి మనకు వచ్చే సిలిండర్ నుంచి మనకు 500 రూపాయలకి సిలిండర్ వస్తుందమ్మా. కేవైసీ వేయించకుండా మాకు వస్తలేదు మాకు వస్తలేదంటే ఎవరేం చేయలేరు. కేవైసీ వేయించినాక కూడా తిమ్మాపూర్ గ్రామస్తులందరికీ నమస్కారాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రవేశపెట్టుకున్నటువంటి 6 గ్యారెంటీల మీద మరి ఏడాది పాలన గడిచిన సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో మరి సందర్భాన్ని పురస్కరించుకొని కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది. మరి వాటి మీద ఒక పాట. పల్లె పల్లెలో, గల్లి గల్లిలో జెండాలెగిరినవి, పేదల జెండాలెగిరినవి, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. పల్లె సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. పల్లె పల్లెలో, గల్లి గల్లిలో జెండాలెగిరినవి, పేదల జెండాలెగిరినవి, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది.
అప్పుల భారం తీర్చాలంటూ ముందు నిలిచెరా అగ రైతు రాజ్యమే తేవాలంటూ రుణమాఫీనే చేయ కదిలెరా రావణ కష్టం ఉండొద్దంటూ రైతు భరోసత ముందుకొచ్చెరా అగో అగో ఎకరానికి 15,000 2 లక్షల రుణమాఫీ ఎకరాకు 15,000 2 లక్షల రుణమాఫీ పల్లె పల్లెలో గల్లీ గల్లీలో జెండా ఎగిరింది పేదల జెండా ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది గంటల కోసం గంటల తరబడి కట్టెల పొయ్యితో కష్టం వద్దని 500 సిలిండర్ ఇచ్చి అవ్వల వంటకు ఆసరయ్యరా వడ్డీ లేని రుణములు ఇచ్చి మహిళల కళ్ళల వెలుగు నింపెరా ఆహా పేదల పాలన ఇది ఏరా బడుగుల బాటై నిలిచెనురా పేదల పాలన ఇది ఏరా బడుగుల బాటై నిలిచెనురా ఆ పల్లె పల్లెలో గల్లీ గల్లీలో జెండా ఎగిరింది పేదల జెండా ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది మిగిలిన 400 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. ఇది ఖచ్చితం. ఇంకొక విషయం ఏంటంటే రైతు గుండెపై గుదిబండగా మారిన రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు రుణమాఫీ దాదాపు ప్రతి రైతుకు అయింది, ప్రతి పల్లె లోపల అయింది. కొంతమంది కాలే అంటే దాన్ని ఏం చేయాలంటే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి వివరాలు మనం చెప్పాలి, మాకు ఎందుకు కాలేదనేది బ్యాంక్ అధికారులను కలవాలి, ఎందుకు రుణమాఫీ కాలేదు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని మనం కూడా మొదలవడాలి కావడానికి. అంతేగాని చెప్పి అయ్యో మాకు ఇంట్లో ఉండి మాకు రుణమాఫీ కాలేదు అయితే లేదు అంటే కాదమ్మా. దయచేసి ఖచ్చితంగా మనం ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మరి ఎందుకు కాలేదని చెప్పి వాళ్ళు చెప్పిన వివరాలు తీసుకొని మళ్ళీ బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్తే మనకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మన జగిత్యాల జిల్లాకి 30 కోట్ల రూపాయల రుణమాఫీకి 4వ విడతగా విడుదల చేసింది. ఖచ్చితంగా రుణమాఫీ కాని వాళ్ళకి 100% ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది. 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళకు కూడా మనం రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకుకు వడ్డీ కట్టినట్లయితే 2 లక్షల రుణమాఫీ కూడా అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇంకొక అనుమానం ఏముందంటే రైతు భరోసా పథకం మాకు ఇంకా రాలేదు, ఎకరాకు 15,000 ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎకరాకు 15,000 రూపాయలు ఖచ్చితంగా సంక్రాంతి వరకు ప్రతి రైతు అకౌంట్ లోపల 2 దఫాలుగా 2 పంటలకు గాను 7,500 చొప్పున ఎకరాకు 15,000 రూపాయలు ఖచ్చితంగా సంక్రాంతి వరకు మన రైతన్నల అకౌంట్ లోపల ఉంటాయి. ఇన్ని రోజులు మరి ఎందుకు లేట్ అయిందంటే సాగుకు అనుకూలేని భూములు ఏవైతే ఉన్నాయో అంటే దాదాపుగా గుట్టల ప్రాంతం లోపల వెంచర్ల రూపం లోపల ఉన్న వాటికి మాత్రం రైతు భరోసా రాదు. వ్యవసాయ భూమి ఏదైతే ఉందో సాగుకు అనుకూలంగా ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో పంట సాగుకు చేసే భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే రైతు భరోసా వస్తుంది ఖచ్చితంగా. ఇది ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే సన్నవడ్లు వేసుకున్న వాళ్ళకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది. దాదాపుగా చాలా మంది రైతుల అకౌంట్ లోపల బోనస్ పైసలు పడుతున్నాయి. అలాగే మహిళలందరి కోసం చాలా మంది కోసం ఏం ఆలోచించిందంటే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయలు ఇస్తుంది. 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు తీసుకొని మనం ఏదైనా ఉపాధి మార్గం ఎంచుకొని ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోవచ్చు, మనం పని చేసుకోవచ్చు. మళ్ళీ పైసలు మళ్ళీ వడ్డీ లేని రుణం రూపాయి వడ్డీ కట్టకుండా 1,00,000 రూపాయలు మనం ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఇంకేం ఆలోచిస్తుందంటే నిరుద్యోగ సమస్య ఉంది. దాదాపుగా ప్రతి పల్లె లోపల అక్కడిక్కడ చాలా మంది పిల్లలు బీడీ చేసి పీజీలు చేసి కూడా ఉద్యోగాలు రాక చిన్న చిన్న కంపెనీలల్లా చిన్న వేరే కంపెనీలల్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్నగా జీతానికి పనిచేస్తున్న వాళ్ళ గురించి ఆలోచించి అర్హులైన వాళ్ళ కోసం దాదాపుగా ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భం లోపల ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది.
అంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ప్రజలందరి అభ్యున్నతి కోసం ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పేద ప్రజల జీవితాల లోపల వెలుగు రావాలి, వాళ్ళందరూ మారాలి అని చెప్పి ఆలోచించి ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా నిలువ నీడలేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా కట్టిస్తుంది ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ గమనించాలి, ఆలోచించాలి. ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తవుతుంది అని అంటే వాళ్ళందరికీ ప్రక్షాళన చేసుకోవాలి కదా, ఎవరికి ఏది అవసరం ఏం కథ అనే విషయం ఆలోచించాలి. కాబట్టి మెల్లమెల్లగా ప్రభుత్వం నుంచి పథకాలు తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి మా మిత్రుడు తమ్ముడు సురేష్ గాలం లోపల ఒక మంచి పాట విందాం. నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగమల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగమల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో ప్రజాపాలన రథము పల్లె పల్లె వచ్చెనే నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో ప్రజాపాలన రథము పల్లె పల్లె వచ్చెనే నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో అభయస్థ పథకము ఆరు గ్యారెంటీలు నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగారే నగే నగిరే నాగారే నగే నగిరే నాగారే నగే నగిరే నాగారే నగే నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణమే నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తేనే నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగారే నగే నగిరే నాగారే నగిరే నాగారే నగిరే నాగారే నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట వెలుగులే నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో 500 సిలిండరు ఇస్తేనే నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగారే నగే నగిరే నాగారే నగిరే నాగారే నగిరే నాగారే నగిరే నాగో నాగ మల్లె తీగలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో నగిరే నాగో నాగ మల్లె దారిలో నగిరే నాగో తీగ మల్లె దారిలో పిల్లలు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళు చదువు అవ్వకుండా కానీ రాష్ట్ర స్థాయి దాకా ఆటో లోపల వేరే పిల్లలు ఉంటారు. వాళ్ళు రాష్ట్ర స్థాయి దాకా బహుమతులు తీసుకొచ్చుకొని ఇప్పుడు మళ్ళా నిరుత్సాహంతో ఉత్సాహం ఉన్నా గానీ నిరుత్సాహంతో వాళ్ళని ప్రోత్సహించే వారు లేక ఇంటి పట్టునే ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఆలోచించి కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే వాళ్ళని ఆటల లోపల తర్ఫీదునిచ్చి వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయి లోపల గొప్పగా నిలబడే విధంగా ప్రభుత్వం ఆలోచించి క్రీడా యూనివర్సిటీలు కూడా నెలకొల్పుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
మనము మన కోసము ప్రభుత్వం ఆలోచించి ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు అందులోపల లోపాలు ఏమున్నా గానీ మన వైపు నుంచి కూడా ఏదైనా లోపం ఉందనే విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. 6 గ్యారెంటీ లోపలికి పథకం వస్తలేదంటే ఖచ్చితంగా అధికారులను అడగాలి ఎందుకు వస్తలేదంటే అందులోపల మనం ఏమన్నా వాళ్ళు ఇచ్చిన వివరాల లోపల ఏమైనా తప్పు జరిగిందా లేకపోతే మనం ఏమైనా తప్పు పెట్టినామా ఆ విషయాలు కూడా మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మన మిత్రుడు ప్రవీణ్ గల్లం లోపల ఒక మంచి పాట విందాం. ఈ పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత కరెంటుని ఇస్తుంది. 200 యూనిట్లు కనుక మనం కాల్చినట్టయితే 1200 నుంచి 1500 రూపాయల బిల్లు వస్తుండే ఇంతకుముందు. ఇప్పుడు అట్లా ఒక ఏడాదికి సుమారు ఒక కుటుంబానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఆదా చేస్తున్న విషయాన్ని గమనించవలసిందిగా కోరుచు. నల్లులోనే రక్తము తాగేటి బిల్లులో అలనాడు ఆంధ్రలో సబ్సిడీ కరెంటు మన ఇంట వెలుగులో ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగంత పక్షాలన చేసెను గృహజ్యోతి పథకానికి శ్రీకారము చుట్టెను. నల్లులోని రక్తము దాగేటి బిల్లులో అలనాడు ఆంధ్రలో సబ్సిడీ కరెంటు మన ఇంట వెలుగులో ఇప్పుడు తెలంగాణలో యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చెను. ప్రజాప్రభుత్వం ప్రజల పక్షమై నిలిచెను. బడుగు బలహీనులకు బాసటై ఉండెను. ప్రజ్యోతిత ప్రతి ఇంట జ్యోతులు వెలిగించెను. విద్యుత్ కాంతులతో తెలంగాణ విరాజిల్లగా వినియోగదారులకపై హస్తము అందించెను. నల్లులోనే రక్తము దాగేటి పొల్లుగా పెంచెను. నల్లులోనే రక్తము దాగేటి బిల్లులో అలనాడు ఆంధ్రలో సబ్సిడీ కరెంటు మన ఇంట వెలుగులో ఇప్పుడు తెలంగాణలో గృహజ్యోతి పథకాన్ని సరిగా వినియోగిస్తే కరెంటు బిల్లుల మోత మన ఇంట్లో ఉండలేదు. కరెంటు కుండాదిలను నువ్వే గ్రహించాలి. కరెంటు కుండాదిలను నువ్వే గ్రహించాలి. గృహజ్యోతి పథకాన్ని సరిగా వినియోగించు. ఇన్ని చేసిన ప్రభుత్వం ఏడాది పాలన లోపల ఇంకా కొత్త పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి దిశలో అడుగులు వేస్తుంది. దానికి మనందరం సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంచే ఇక్కడ అవగాహన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మండల ఎంపీడీఓ గారికి మరియు పంచాయత్ సెక్రటరీ గారికి పంచాయత్ సిబ్బందికి మరియు విన్న రైతన్నలకు అన్నలకు తల్లులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.